నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వార్డు పర్యటనలో భాగంగా పట్టణం 31వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు। కౌన్సిలర్ మానసారెడ్డితో కలిసి శానిటేషన్ పనులను పరిశీలించారు। కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను మరియు కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగింపచేశారు। పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు। పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు। ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు। నమస్కారం। ఈరోజు 40 వార్డులో భాగంగా ఈరోజు 31వ వార్డుకి పర్యటిస్తానికి వచ్చాము। మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారు ఆదేశాలు మాకు ఇచ్చారు। మేము దానిలో భాగంగా ఈరోజు శానిటేషన్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది। అలానే ఈ వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన వాటర్ అనేది నడవకి లేక ఆగిపోవడం జరిగింది। రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ మీద మేము బాగా వర్క్ చేపిస్తామని, అలానే మేము మా మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ శానిటేషన్ ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఈ గొప్ప ఉద్దేశంతోనే ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువలో ఈ కవర్స్ బాటిల్స్ ఇలాంటివి వేస్తున్నారు, ఈ వ్యర్థాలు వేయకుండా నిషేధిస్తారని, అలానే ఈ కాలువల మీద బండలు పరుస్తూ జరుగుతుంది, అలానే స్లాబ్లాగా వేయటం జరుగుతుంది। ఇక్కడ మనం ఫస్ట్ అయితే కోనేరు రోడ్డు వైపు నుంచి స్టార్ట్ చేసాము। మేడం గారు ఒక 26 నుంచి 30 మెంబర్స్ని వర్కర్స్ని ఇక్కడ పెట్టి గ్యాంగ్ వర్క్ లాగా సిల్ట్ రిమూవల్ ప్రోగ్రామ్ని పెట్టారు। చాలా ధన్యవాదాలు। ఇట్లాంటి ప్రోగ్రామ్ అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా మా 31వ వార్డులో మెయిన్గా కోనేరు రోడ్డు వైపు వాటర్ ఫ్లోటింగ్ ఒకటి లేక అండ్ జనాలకి పబ్లిక్ ప్లేసే వాళ్ళు యూటెన్సిల్ వాషింగ్కి అయినా క్లోత్స్ వాషింగ్కి యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వేస్ట్ డంప్ అవటం కానీ డ్రైన్స్లో లేకపోతే సిల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఇక్కడ సిల్ట్ రిమూవర్ ప్రోగ్రామ్ కంపల్సరీ జరగాలి। తెనాలి నియోజకవర్గం మళ్ళీ వెలగాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు। తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు। రవిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు। వారందరికీ మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొలకలూరులో డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయమని అన్నారు। పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారులను ఆదుకుంటామని, వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు। దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।
అనేక మంది యువత సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య మన డప్పు కళాకారులు అది కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి. చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. రేపటి రోజున తప్పకుండా ఏదైతే మేము అనుకున్నామో షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలకలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది. ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి యువతను ఎంకరేజ్ చేస్తానని ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మాటిస్తాను. ఐతనగర్లో మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా మట్టి పెళ్లలు పడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. ఐతనగర్ SBI వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా ప్రొక్లైన్తో పనులు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుడు చిన్నపర్మి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరెందుకు బాబాయ్ గట్టి పడిందండి. గడ్డ ఇటు పక్క లూజ్ ఉంది, రోడ్ దగ్గర ఇది విరిగి పడింది. అది వెంకటేశ్వరం ఇద్దరు మామూలుగా లీగల్కి గొయ్యలు తోలుతూ ఉంటాడండి. మేము ఫిట్టింగ్ చేస్తాం. అది కేన్ అవుతుంది, అది తీసిద్ది కింద ఖాళీ చేసుకొని వాళ్ళు వచ్చి ఎల్లింగ్ చేస్తారు అన్నారు. 10ంటికి వచ్చామండి. మామూలుగా కేన్ తీసింది అయిపోయింది. పైప్ కింద ఖాళీ చేస్తాను గడ్డి పడింది వెళ్ళి అంతే. పైప్ లీకేజ్ కోసం కేంద్ర మట్టి తెస్తుంది, పైప్ కింద ఖాళీ చేసుకుంటాం, గడ్డి పడింది అంతే. తెనాలి ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఈ నెల 9వ తేదీ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు CDPO డాక్టర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టాబ్లెట్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలను ఆమె తెలిపారు. గర్భిణీలకు, బాలింతలకు, సంవత్సరంలోపు పిల్లలకు ఈ మాత్రలను వేయరాదని చెప్పారు. 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఇళ్లకు వెళ్లి మాత్రలు వేయడం జరుగుతుందని, 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీలో వేయడం జరుగుతుందని, ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను నేషనల్ డీవార్మింగ్ డే అనేది ఈ నెల ఫిబ్రవరి 9వ తేదీన జరుగుతుంది. ఈ నేషనల్ డీవార్మింగ్ డే అంటే నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఈ టాబ్లెట్స్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఇస్తారు. ఈ టాబ్లెట్స్ ఏంటంటే గర్భవతులు కానీ, బాలింతలు కానీ, సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలకి ఇది వేయకూడదు. మిగిలిన అందరికి కూడానంటే మన అంగన్వాడీ పరిధిలో ఉండేటువంటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఇంట్లోకి వెళ్ళి, అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల వరకు మన అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి ఈ టాబ్లెట్స్ అనేది ఇస్తారు. ఆశా కానీ, ANM కానీ తప్పనిసరిగా దగ్గరుండి టాబ్లెట్స్ అనేవి వేస్తారు. అందువల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కూడా, పిల్లలకు అందరూ కూడాను ఈ టాబ్లెట్స్ అనేవి అందుకునేలాగా చూడాలి ప్రతి ఒక్కరూ కూడాను. ఈ నెల 8వ తేదీ తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. కొలకలూరు గ్రామంలోని జడ్పీ స్కూల్ గ్రౌండ్ లో జరిగే రచ్చబండ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో AICA అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో పాల్గొంటారని, గుంటూరు, బాపట్ల పార్లమెంటు పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని మస్తాన్ వలి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు అనేటటువంటి గ్రామం చాలా పెద్ద పంచాయతీ. ఈ గ్రామంలో సర్వమత సమ్మేళనం అంటే ఈ గ్రామానికి ప్రతీక. ఈ గ్రామంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది పనిచేస్తూ ఉండేటటువంటి గ్రామాలు. ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ గ్రామంలో ఏర్కోవటంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలు, మరి వ్యవసాయ కూలీలు కానివ్వండి, మరి ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనేటువంటి కష్టపడేటటువంటి మరి ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రచ్చబండ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం చేయటం కోసం ప్రయాణం సాగించాడో ఆ ప్రయాణంలో కీర్తిశేషులైనటువంటి దాన్ని నిరంతరం కొనసాగించాలని ఆవిడ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ యొక్క మన కొలకలూరు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలనేటటువంటిది అనుకోవటం గుంటూరు జిల్లా వాసిగా మాకు చాలా ఆనందకరమైన విషయం. మరి ఇవాళ చూస్తే భూములు కాదు కదా, చెరువులు కూడా ఇవ్వలేని చెరువుల్లో తీసుకెళ్ళి అదిగదిగో కనపడుతుంది ఇల్లు, అదిగదిగో కనపడుతుంది స్థలం అని చెప్పి ప్రజల దగ్గర చూపించి వ్యాపారం చేసుకునేటటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటటువంటి షర్మిలమ్మ గారు మరి ఇవాళ తండ్రి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రచ్చబండ కార్యక్రమం ద్వారాగా మరి కొలకలూరు రాబోతా ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, దారా రామకృష్ణ ప్రసాద్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖు కొలకలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం షర్మిల మేడం గారితో నిర్వహిస్తున్నారు. దాని సందర్భంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మస్తాన్ వలి గారు, జిల్లా నాయకులు ఈశ్వరరావు గారు ఇచ్చేశారు. మన తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామం ప్రసాద్ గారి నాయకత్వంలో, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు డిసిసి అధ్యక్షులైనటువంటి లింగంశెట్టి ఈశ్వరరావు గారి నాయకత్వంలో, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారి నాయకత్వంలో ప్రజల వద్దకు రచ్చబండ కార్యక్రమాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రజలతో ఉన్నటువంటి మనం దగ్గరికి ప్రజలకి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు రచించి ఆ కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజలతో మమేకమయ్యి విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకునే కార్యక్రమే రచ్చబండ. అది మా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.